హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎయిర్ ఫ్రైయర్ని మనం డైలీ కుకింగ్లో ఎలా యూస్ చేయాలో చూసేద్దాము. చాలా తక్కువ ఆయిల్తో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో ఏమేం చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. మామూలుగా అయితే మకానాస్ రోస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది, కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపినా కూడా కొన్ని క్రిస్పీగా అవుతాయి, కొన్ని అవ్వవు, కొన్ని మాడిపోతూ ఉంటాయి. సో ఎయిర్ ఫ్రైయర్లో మనం ఈజీగా అన్నిటినీ ఈవెన్గా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మకానాస్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఉప్పు కలుపుకుని వీటిని మంచిగా ఎయిర్ ఫ్రైయర్లో స్ప్రెడ్ చేసి 180 డిగ్రీస్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి. వీటిని ఇలా ఒకేసారి రోస్ట్ చేసుకొని ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ జార్లో వేసుకుంటే చాలా వరకు స్మెల్ రాకుండా ఉంటాయి. ఇంకా ఇలా చేసుకుని పిల్లలు అడిగినప్పుడు వెంటనే తీసి ఒక ప్లేట్లో వేసి ఇచ్చేయచ్చు అనమాట. అలాగే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటాం కదా, అప్పుడు లడ్డూస్లో వేసుకోవడానికి ఇలా రోస్ట్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మా పాపకైతే ఈ రోస్టెడ్ మకానాస్ అంటే చాలా ఇష్టము, అందుకని ఇలా చేసి పెడుతుంటానమాట. తనకు నచ్చినప్పుడు తను తీసుకొని తింటుంది. అన్హెల్దీ వాటికి వెళ్లకుండా ఇలా హెల్దీవి మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని రోస్ట్ చేసుకుందాము. స్వీట్ పొటాటోని ఒక 3-4 టైమ్స్ నీట్గా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక స్పూన్ దాకా ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసుకుని 15 మినిట్స్ 180 డిగ్రీస్లో రోస్ట్ చేసుకుంటే మంచిగా ఇలా కుక్ అయిపోతాయి. మనం స్వీట్ పొటాటోస్ ముక్కలుగా కట్ చేసిన దాన్ని బట్టి టైం సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పెద్ద ముక్కలుగా చేస్తే 15 మినిట్స్ టైం పడుతుంది, చిన్న ముక్కలు చేస్తే 10 మినిట్స్లో రోస్ట్ అయిపోతుంది. అలాగే ఇంకా ఎక్కువగా క్రిస్పీగా కావాలనుకుంటే 200 డిగ్రీస్ సెల్సియస్ పైన కుక్ చేసుకోండి. మన తెలుగు ఇళ్లలో పల్లీలు రోజు కంపల్సరీ యూస్ చేస్తూనే ఉంటాము. చట్నీలని, పచ్చళ్ళని చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఒకేసారి రోస్ట్ చేసుకుని పెట్టుకుంటే మనం కిచెన్లో కన్వీనియంట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చినప్పుడు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఒకేసారి మంచిగా రోస్ట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పల్లీలని ఒక 10 మినిట్స్ 180 డిగ్రీస్లో రోస్ట్ చేసుకుంటే చక్కగా రోస్ట్ అవుతాయి. ఎండిన పల్లీలు అయితే 5 to 7 మినిట్స్లో రోస్ట్ అయిపోతాయి. అలాగే పచ్చి పల్లీలు అయితే, అంటే ఫ్రెష్గా తెచ్చిన పల్లీలు అయితే 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలా రోస్ట్ అయిన పల్లీలని చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో నూనె లేకుండా ఆమ్లెట్ ఎలా వేయాలో చూసేద్దాము. ఇది వెజిటబుల్స్తో చేసిన మసాలా క్యూబ్ అనమాట. ఆమ్లెట్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇలా క్యూబ్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ఒక్క క్యూబ్ వేసుకుని ఎగ్స్ బీట్ చేసుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు మసాలా ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రెగ్యులర్గా ఆమ్లెట్ తినే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఈ రెసిపీని షార్ట్లో షేర్ చేశాను, మీరు కావాలనుకుంటే చూసేయండి. ఇలా ఎగ్స్ని కలుపుకొని ఒక సిలికాన్ ట్రేలో కింద బేస్కి ఆయిల్ రాసుకుని ఈ ఆమ్లెట్ మిక్చర్ని వేసి 10 to 15 మినిట్స్ 180 డిగ్రీస్లో కుక్ చేసుకుంటే ఆయిల్ లేకుండా ఆమ్లెట్ రెడీ. ఈ సిలికాన్ ట్రే ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. సిలికాన్ ట్రే లేకపోతే అల్యూమినియం ట్రేలో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఆయిల్ లేకుండా ఆమ్లెట్ అయితే కుక్ అయిపోయింది. సాఫ్ట్గా, ఫ్లఫీగా చాలా బాగా కుక్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్లో. ఇలా మసాలా ఆమ్లెటే కాకుండా హాఫ్ బాయిల్ కూడా కుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎగ్స్ని ఇలా ట్రేస్లో, కప్ కేక్ మౌల్స్లో కానీ ఇలా సిలికాన్ ట్రేలో కానీ వేసుకుని ఉప్పు కారం వేసేసి అలా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాము. బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో శనగపిండి, కారం, ఉప్పు, వాము, జీలకర్ర, పసుపు వేసుకుని బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో బెండకాయ ఫ్రైయే కాకుండా చాలా ఫ్రై రెసిపీస్ చేసుకోవచ్చు. ఆలూ ఫ్రై, చామగడ్డ ఫ్రై, అరటికాయ ఫ్రై, వంకాయ ఫ్రై, ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. స్టార్చ్ ఇంకా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ అయితే మంచిగా ఫ్రై అవుతాయి. ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ అంటే బీన్స్, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ ఇలాంటివి ఎయిర్ ఫ్రైయర్లో కుక్ అవ్వవు అనమాట. కుక్ అయినా కూడా అంత మంచిగా ఉండదు. నేను ట్రై చేశాను, లోపల పచ్చి పచ్చిగా అలా అసలు డ్రై అవుతుంది కానీ అది కుక్ అవ్వదు, అది మనం తినలేము. సో అలా ట్రై చేయకండి. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా బెండకాయల్ని ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఉప్పు, కారం, నూనె కలిపిన పల్లీలను కూడా యాడ్ చేసుకుని 190 డిగ్రీ సెల్సియస్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే
చక్కగా ఫ్రై అయిపోతాయన్నమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. అసలు జీరో ఆయిల్ అనే చెప్పొచ్చనమాట. చాలా తక్కువ ఆయిల్‌తోని చాలా బాగా మంచిగా ఫ్రైస్ కానీ, ఏ ఐటెమ్స్ అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా వేరే రెసిపీస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఆ రెసిపీస్ ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్‌లో బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్‌తోని ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఇలా సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకొని, అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, మంచిగా కలుపుకొని స్ప్రెడ్ చేసి 180 డిగ్రీ సెల్సియస్‌లో 10 మినిట్స్ టు 15 మినిట్స్ అంటే మన స్లైస్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కుక్ చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే కొంచెం ఈవెన్‌గా కుక్ అవుతాయన్నమాట. మనం బిర్యానీస్‌లో కానీ, కర్రీస్‌లో కానీ, నాన్ వెజ్ రెసిపీస్‌లో కానీ చాలా యూస్ చేస్తూ ఉంటాం కదా బ్రౌన్ ఆనియన్స్. చాలా తక్కువ ఆయిల్‌తోని మంచిగా బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్‌లో వేసుకుంటే బయట మనకి 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా అయ్యాయో. నేను ఇలాగే చేసి పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. చూసారు కదండీ ఎయిర్ ఫ్రైయర్‌ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో. మీరేవైనా రెసిపీస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.